నరదిష్టి పరదిష్టి సమస్త దిష్టి నష్టి ఎవడ్రా విభూతి కొండను ఆపేది. ఇది ఈ డైలాగ్స్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలని ఊపేస్తున్నాయి. మరి ముఖ్యంగా అఖండ తాండవం డైలాగులతో ప్రస్తుతం సోషల్ మీడియా సెన్సేషనల్ గా మారుతోంది. అఖండ 2 ఎక్కడ చూసినా దీని గురించి చర్చ, మూవీ గురించి టాక్ ఆఫ్ తెచ్చారు. అఖండ 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 ప్రస్తుతం అఖండ డైలాగ్స్ అంత సంచలనంగా మారుతున్నాయి. రిలీజ్ టీజర్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఏకంగా 14 hours లోనే ఐ థింక్ 5 లక్షల 6 లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. బహుశా ఇంకా నెంబర్ పెరిగి ఉండొచ్చు కాక. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటే 2 రాష్ట్రాల్లో కూడా అఖండ 2 తాండవం హంగామా మొదలైపోయింది. ఇప్పటికీ అన్ని ప్రాంతాల్లో కూడా బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. కాసేపట్లో తెలంగాణలో కూడా ప్రీమియర్ షోకు సంబంధించి బుకింగ్స్ ఓపెన్ కాబోతున్నాయి. ఈ మేరకు ట్వీట్ చేసింది 14 Reels Plus. ఒక్కసారి ఆ ట్వీట్ ని నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తాను. థియేటర్లలో విధ్వంసం చూస్తారంటూ నిర్మాత రామ్ ఆచంట చెప్పుకొచ్చారు. ఒకసారి ఆ ట్వీట్ ని చూసే ప్రయత్నం చేద్దాం. ఆ ట్వీట్ లో 14 Reels Plus ఏం చెప్పింది? తెలంగాణలో మరి కాసేపట్లో బుకింగ్స్ ఓపెన్ కాబోతున్నాయంటూ చెప్పుకొచ్చింది. ఇటు 14 Reels Plus అదిగోండి మీరు చూడొచ్చు. ఆఫ్టర్ మాసివ్ బుకింగ్స్ అంటూ కూడా ఈ పసుపు కాస్త హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చూసే ప్రయత్నం చేస్తే ట్వీట్ ని ఒకసారి హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. ఆఫ్టర్ మాసివ్ బుకింగ్స్ ఐ థింక్ మా వాళ్ళు కూడా అఖండ 2 జోష్లో ఉన్నట్టున్నారు. సో ఐ రిక్వెస్ట్ టీమ్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ప్లే చేసే ప్రయత్నం చేయండి ఈ ట్వీట్ని. అఖండ 2 ఎస్ ఆఫ్టర్ మాసివ్ బుకింగ్స్ ఆల్ ఓవర్ ద రెగ్యులర్ షోస్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ ద తెలంగాణ ప్రీమియర్స్. బుకింగ్ ఓపెన్ టుడే ఎట్ 11 AM. బుక్ యువర్ టికెట్స్ నా అంటూ కూడా ఆ లింక్ని వాళ్ళు ఇచ్చిన సందర్భం. సో మరి కాసేపట్లో తెలంగాణలో కూడా నిన్నటి నుంచి ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్లో టికెట్ బుక్ చేసేసుకుంటున్నారు. టికెట్ని వాళ్ళు ఇప్పటికీ బుక్ చేసుకున్నారు అండ్ హంగామా చేయడానికి రెడీ అయిపోతున్నారు. మరి తెలంగాణలో పరిస్థితి ఏంటి? తెలంగాణలో ఎప్పుడు ఓపెన్ కాబోతున్నాయి బుకింగ్స్ అనేది కాస్త చర్చ జరుగుతున్న క్రమం. ఈ నేపథ్యంలోనే 14 Reels కొద్దిసేపటి కింద ట్వీట్ చేసింది. థియేటర్లలో విధ్వంసం చూస్తారు అంటూ నిర్మాత రామ్ ఆచంట చెప్పుకొచ్చిన సందర్భం. మీరు ఎన్ని పేపర్లు పూలు తెచ్చినా సరిపోవంటున్నారు రామ్ ఆచంట. ప్రీమియర్ షోల కోసం 2 తెలుగు రాష్ట్రాల్లో సర్వం సిద్ధమైంది. ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షోతో బాలయ్య బాబు తన డైలాగులతో దత్తరిల్లించబోతున్నారు. ఎన్ని స్క్రీన్లు చెరుగుతాయో దాంతోపాటు ఎన్ని సీట్లు మాయమవుతాయో, థియేటర్లలో ఎంత రచ్చ ఉంటుందో మాటల్లో చెప్పడానికి అస్సలు సరిపోదు. తీయండ్రా బ్యానర్లు, కట్టండ్రా కటౌట్లు అంటూ ఇప్పుడు ఫ్యాన్స్ ఆ జోష్లో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. సో 8 గంటలకు ప్రీమియర్ షోస్ పడబోతున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి, చురుగ్గా జరుగుతున్నాయి కొన్ని చోట్ల. సో 11 గంటలకు తెలంగాణలో కూడా బుకింగ్స్ ఓపెన్ కాబోతున్నాయి. ఎటువంటి క్రేజ్ ఉంది, ఎటువంటి హైప్ ఉంది అండ్ రీసెంట్గా జరిగిన పరిణామాలు ఎటువంటి హెల్ప్ అయ్యాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో జాయిన్ అవుతున్నాను. ఒకసారి నేను రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవిచంద్ర, గత కొన్ని రోజులుగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, బట్ ద ఫ్యాన్స్ వెయిటింగ్ టైమ్ ఈజ్ ఓవర్. మరికొద్ది గంటల్లోని, ఇంకా చెప్పండి, మరికొద్ది సేపట్లోని బొమ్మ పడబోతోంది. బాలయ్య ఇస్ గోయింగ్ టు రోర్ అంటున్నారు ఫ్యాన్స్. సో తెలంగాణ గురించి మాట్లాడుకుంటే 11 గంటలకు ఓపెన్ కాబోతుంది అంటున్నారు. సో ఎందుకు ఆలస్యమైంది? నిన్న జియో వచ్చిన తర్వాత ఎందుకు లేట్ అయింది? మూవీ టీం ఏమంటోంది? తెలంగాణకి సంబంధించిన థియేటర్ల టికెట్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో అయితే నిన్న 7 గంటల 2 నిమిషాలకి స్టార్ట్ అయినాయి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని మోస్ట్ ఆఫ్ ద థియేటర్స్ కూడా మల్టీప్లెక్స్ కావచ్చు, సింగిల్ స్క్రీన్స్ కావచ్చు, హైదరాబాదు అలాగే ఇతర ప్రధాన నగరాల్లో అన్ని థియేటర్లు కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో టికెట్ సేల్స్ ప్రారంభమయ్యాయి. అలాగే థియేటర్ దగ్గర ఫిజికల్ సేల్స్ కూడా మరికొద్ది క్షణాల్లో, మోస్ట్లీ కొన్ని చోట్ల అయి ఉండొచ్చు, మరికొద్ది చోట్ల కొద్దిసేపులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సచిన్, ప్రేక్షకులు అయితే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఒక వారం రోజుల నుంచి వాళ్ళ ఎదురు చూపులకు ఈ రోజు ఒక మంచి ఎండ్ కార్డ్ పడబోతోంది. సాయంత్రం అయితే ప్రీమియర్స్ కి దాదాపుగా సర్వం సిద్ధమని చెప్పొచ్చు. రైట్, విధ్వంసం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఫ్యాన్స్ అయితే మాత్రం విధ్వంసమే అంటున్నారు. అసలు ఏమిటా విధ్వంసం? వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అండ్ ఎలా ఉండబోతుందని చెప్పి ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ? రవిచంద్ర, సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన టీజర్ కావచ్చు, ట్రైలర్లు, ఏ గ్లిమ్స్ ఏది వచ్చినా కూడా దాంట్లో బాలకృష్ణ ప్రతాపం మనం చూసాము. ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ క్యారెక్టర్ సృష్టిస్తున్న వైబ్ ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా చూశారు.
ఫ్యాన్స్ అయితే దాదాపుగా ఒక క్లౌడ్ 9 లో ఉన్నారనే చెప్పుకోవాలి. అలాగే నిన్న గ్రాండ్ రిలీజ్ టీజర్ ఏదైతే ఉందో అది ఇంకా బాలయ్య అభిమానులందరినీ కూడా కట్టిపడేసిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా తాండవం అని పెట్టినందుకు ఈ సినిమాలో బాలకృష్ణ నిజంగా శివ తాండవం చేసినట్లే ఉంటది అనేది మాత్రం బాలయ్య అభిమానులందరూ కూడా ఊహించుకుంటున్నారు. రైట్, ఒక్కసారి టీజర్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఎందుకో తెలియదు కానీ ఈ మూవీ బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అనిపిస్తుంది అంటూ కొంతమంది కమెంట్ చేస్తూ ఉంటే, బోయపాటి డైరెక్షన్కి దండం రాయ్యా అని ఇంకొంతమంది అయితే ఎస్ బాలయ్య బాబు భయంకరంగా కామెడీ చేస్తున్నారు అంటే ఈ మూవీలో కాస్త ఆ వర్షన్ కూడా చూపించే అవకాశం ఉందని చెప్పి ఒకసారి ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలా సీరియస్గా టీజర్లో కనిపిస్తోంది. ఆయన మాట్లాడుతుంటే సడన్గా ఒక హ్యూమర్ వస్తూ ఉంటుంది. సో అటువంటిది ఏమైనా క్యారెక్టర్ దీంట్లో ఉందా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర కంటిన్యూ అవుతున్నారు. రవిచంద్ర చాలా అగ్రెసివ్గా ఒక యాంగ్రీ మెన్గా దాంతోపాటు కైండ్ ఆఫ్ ఆయన చూస్తూ ఉంటేనే ఒక భయానకమైన క్యారెక్టర్ లేకపోతే ఒక అగ్రెసివ్ క్యారెక్టర్ అనేది ఆ మూవీలో ఉంది అనేది మనకు అర్థమవుతుంది. సో దీంతో పాటు అనదర్ ఆ హ్యూమర్ కావచ్చు లేకపోతే సాధారణంగా లైక్ కామెడీ కావచ్చు అటువంటి క్యారెక్టర్ కూడా ఏమైనా ఉందా అయింది దీంట్లో? ఖచ్చితంగా అదొక మెయిన్ సర్ప్రైజ్ ఎలిమెంట్ అని చెప్పుకోవచ్చు సచిన్. ఈ సినిమాలో బాలకృష్ణని 2 షేడ్స్ లో చూస్తారు అనేది ప్రధానంగా ఇప్పటి వరకు చిత్ర పరిశ్రమలో ఉన్న ఒక మాట అయితే, 3వ షేడ్ కూడా ఉంది. క్లైమాక్స్ లో వచ్చేది బాలకృష్ణ ట్రిపుల్ రోల్ అనేది కూడా ఒక వర్షన్ అయితే ఇండస్ట్రీలో సర్క్యులేట్ అవుతూనే ఉంది. ఖచ్చితంగా 2 పాత్రలు కావచ్చు 3 పాత్రలు కావచ్చు దేనికదే వేరియేషన్ లో ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ అలాగే ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కి తమను ఇచ్చిన బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అది కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా థియేటర్లో గతంలోనే బాలకృష్ణ సినిమాకి తమను ఇచ్చిన సంగీతానికి స్పీకర్లు బద్దలయ్యాయి. దానికి రెట్టింపు స్థాయిలోనే ఉంటుంది. ఖచ్చితంగా మీ స్పీకర్లు జాగ్రత్తగా పెట్టుకోండి అంటూ కూడా తమను ఇప్పటికే ఒక ఇండికేషన్ అయితే ఇచ్చున్నాడు. బాలయ్య అభిమానులు అయితే ఎప్పుడెప్పుడు ప్రీమియర్ షోలో ఈ అఖండ తాండవాన్ని చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు సచిన్. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నించండి. కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, కామెంట్స్ చదివే ప్రయత్నం చేస్తున్నాను. పోయిన వారం దిష్టి తగిలి సినిమా రిలీజ్ ఆగిపోయింది, అందుకే ఈసారి దిష్టి తీసి మరీ సినిమా వదులుతున్నాడు అంటూ కూడా కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటే, దాంతోపాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వస్తున్నాయి. శివుడు తాండవం ప్లస్ హనుమాన్ తాండవం ప్లస్ బాలయ్య బాబు తాండవం అంటూ ఇంకొంతమంది, దిష్టి తీసి కొడితే బాక్స్ ఆఫీస్ కూసాలు కదిలిపోవాలని చెప్పి ఇంకొకరు, బోయపాటి ఎలివేషన్స్ కి బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ కి నందమూరి తమన్ మ్యూజిక్ కి థియేటర్స్ అఖండ శివ తాండవం అంటూ ఇంకొంతమంది. ఇలా అందరి దృష్టి పోవాలి, మా బాలయ్యకు వరుసగా 5th హిట్ పడాలి అంటూ మరికొంతమంది. ఇంట్రెస్టింగ్గా లోకక్షేమం కొరవ ఇక నీ క్షేమం ఆ శివుని అధీనం, పవర్ఫుల్ డైలాగ్ అంటూ ఇంకొంతమంది. డైలాగ్స్ గురించి మాట్లాడుకుందాం. అఫ్ కోర్స్ బాలయ్య బాబు బాలకృష్ణ సినిమాని కానీ వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఆ మినిమం డైలాగులు పడతా ఉంటే, స్క్రీన్లు పేల్తా ఉంటే, స్పీకర్లు అదిరిపోతూ ఉంటే, సీట్లు చిరిగిపోతూ ఉంటే, స్క్రీన్ ఆ విధ్వంసం అది చెప్పడానికి చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఒకసారి ఎలా ఉండబోతున్నాయి డైలాగ్స్ అండ్ రాసింది ఎవరు దీనికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బ్యాక్ టు రవిచంద్ర డైలాగ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఐ జస్ట్ స్టార్ట్ విత్ ద డైలాగ్. నాకు బాగా అనిపించింది డైలాగ్. ఫస్ట్ డైలాగ్, లోకక్షేమం కోరావు నీ క్షేమం ఆ శివుని ఆధీనం ఉన్నప్పుడు అప్పుడే ఆది పినిశెట్టి రావడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక హైప్ తీసుకొచ్చాయి. రిలీజ్ టీజర్ కావచ్చు, వాట్ వీ కాల్. సో ఎవరు రాశారు డైలాగ్స్ అండ్ ఎటువంటి పవర్ఫుల్ డైలాగ్స్ ని బాలయ్య నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మూవీలో? సినిమాకి సాధారణంగా పవర్ఫుల్ డైలాగ్స్ కి ఏమాత్రం తగ్గకుండా, అలాగే ఇది కొంత సనాతన ధర్మం గురించి అఖండ భారతం గురించి మాట్లాడే సబ్జెక్ట్ కాబట్టి ఖచ్చితంగా దేశభక్తిని అలాగే సనాతన ధర్మాన్ని ఉట్టిపడేలాగా డైలాగ్స్ అయితే ఉన్నాయి. బాలకృష్ణ ఆ డైలాగ్స్ పలకటంలో, అలాంటి డైలాగ్స్ ని ఉచ్చరించడంలో బాలకృష్ణకు అసలు తిరిగేలేదు అనేది ఇండస్ట్రీలో అందరూ చెప్పే మాటే. సో ఆ స్థాయిలోనే బోయపాటి టీం ఎప్పట్లాగే ఈ సినిమాకి మరింత పదునైన డైలాగులు యాడ్ చేశారనే చెప్పాలి సచిన్. రైట్, ఇక అక్కడి నుంచి మొదలు పెడితే అందరూ మాట్లాడుకుంటోంది నరదిష్టి, పరదిష్టి, సమస్త దిష్టి, నష్టి ఈ డైలాగ్ గురించి. అసలు ఇది ఏమైనా కోరుండి పెట్టారా? ఎందుకంటే ఈ కామెంట్ సెక్షన్లో కూడా అదే వినిపిస్తోంది. దిష్టి తీసి పడేశారు, లాస్ట్ వీక్ దిష్టి కొట్టినందుకు రిలీజ్ అయిపోయింది, ఇప్పుడు దిష్టి తీసి పడేశారు అన్నట్టుగా.
ఇది ఏమైనా అనుకుని పెట్టడం జరిగిందా, లేకపోతే అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగిన పార్ట్ కింద అనుకోవాలా? ట్రైలర్ డైలాగ్ అయితే నిజంగా సినిమాలో అయితే ఉంది, అది యాదృచ్ఛికంగానే సబ్జెక్ట్ లో భాగంగానే రాసుకున్న సన్నివేశం, అక్కడ పలికిన డైలాగ్. కానీ అది ఈ సినిమాకి సందర్భోచితంగా నిన్న దానికి యాప్ట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా దిష్టి తగిలి సినిమా వాయిదా పడింది. ఈ సినిమాకి ఇంత క్రేజ్ రావటం నిజంగా దిష్టి తగిలిందంటూ నందమూరి అభిమానులు గత వారం రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సో ఆ టాపిక్ ని కరెక్ట్ గా రెలెవెంట్ చేసుకుని డైరెక్టర్ ఈ టీజర్ లో నిన్న ఆ డైలాగ్ ని యాడ్ చేయటం అనేది కరెక్ట్ గా టైం కి ఆ డైలాగ్ ని వాడుకున్నారు. ఖచ్చితంగా సందర్భోచితంగా ఒక డైలాగ్ బయటకు వచ్చింది సినిమాలో నుంచి అనేది చెప్పుకోవచ్చు. నిజంగా ఆ డైలాగ్ ఇప్పుడైతే ప్రేక్షకులు ఈ సినిమాకి దిష్టి తగిలింది అని అనుకుంటున్నారు, అదే డైలాగు బాలయ్య నోటి నుంచి కూడా ఆ సన్నివేశము రావటం అనేది నిజంగా ఇంకా అభిమానులకి కొంత ఆనందాన్ని కలగజేస్తుంది. సచిన్, రైట్. ఓవరాల్గా అంటే రెండు తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్లో నిన్న బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత టికెట్ని వాళ్ళు బుక్ చేసుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ గురించి ఆఫ్కోర్స్ నిన్న మనం మాట్లాడుకున్నాం తెలంగాణకి ఎప్పుడెప్పుడు అని చెప్పి. సో ఈ క్రమంలో ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఎందుకంటే దాదాపు అక్కడ గంటలోనే కొన్ని వేలలో టికెట్లు అమ్ముడిపోయాయని చెప్పి మూవీ టీం చెప్పుకొచ్చింది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే తెలంగాణకు సంబంధించి ఎటువంటి మార్కెట్ ఉంది, మూవీ టీం ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఏ లెవెల్లో కలెక్షన్ రావచ్చు అంటే టికెట్ల విషయంలో గురించి మాట్లాడుకుంటే రవిచంద్ర? ప్రీమియర్ షోస్ కి ఖచ్చితంగా ఒక రెండు తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఓవర్సీస్ కావచ్చు, ఏదైనా ఒక 25 crores వరకు కూడా ప్రీమియర్ షో రూపంలో వస్తుంది అనేది ఒక అంచనా ఉంది. లాస్ట్ టైం ఈ నెల 4వ తారీఖున ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అయినప్పుడు కూడా డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ఎగ్జిబిటర్స్ అందరూ కూడా చెప్పినమాట దాదాపు 22 కోట్ల రూపాయలు నుంచి 25 కోట్ల రూపాయల వరకు కూడా నష్టం వాటిల్లింది, మిస్ అయ్యాము అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఆ స్థాయిలోనే ఇప్పుడు ఈ సినిమాకి గతంలో కంటే ఇప్పుడు కొంత మౌత్ టాక్ పబ్లిక్ అయింది, పబ్లిసిటీ అయింది. అలాగే ఈ సినిమా గురించి తెలియని వాళ్ళకు కూడా ఈ వారం రోజుల్లో బాలకృష్ణ సినిమా ఎందుకు ఆగిపోయిందంటూ కూడా అందరూ చర్చించుకోవడం జరిగింది. ఎప్పుడు వస్తుందని కూడా దానిపైన ఒక ఇంట్రెస్టింగ్ బజ్ అయితే క్రియేట్ అయింది. ఖచ్చితంగా ఈ ప్రీమియర్స్ ఫస్ట్ ప్రీమియర్ షోస్ ఏవైతే ఉన్నాయో అది అన్ని చోట్ల కలిపి ఓవర్సీస్ కావచ్చు, ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, మొత్తం కలిపి దాదాపు ఒక 25 కోట్ల రూపాయల కలెక్షన్ అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే ఫస్ట్ డే గ్రాస్ కూడా చాలా హై లెవెల్లో ఉంటుంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది పాన్ ఇండియా లెవెల్లో బాలకృష్ణకి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ, బోయపాటికి కానీ బాలకృష్ణకి కానీ. సో ఖచ్చితంగా నార్త్ నుంచి ఎంత వస్తుంది, అదర్ స్టేట్స్ లో ఎంత వస్తుంది అనేది రేపు ఉదయానికి ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది. ఎన్ని థియేటర్స్ లో పడుతుంది అనేది కూడా ఇప్పటి వరకు కూడా మేకర్స్ ఎవరు కూడా రివీల్ చేయలేదు నార్త్ ఇండియాలో ఎంత పడుతుందని. ఇక్కడ మన దగ్గర అయితే దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మాక్సిమం థియేటర్స్ 80% థియేటర్స్ లో అఖండ తాండవమే రేపటి నుంచి ప్రదర్శింపబడుతుంది. రైట్. అంటే మూవీ టీం ఎవరు ఎక్కడ చూడబోతున్నారు సినిమా, ఇది చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కి దారితీస్తుంది. రవిచంద్ర, ఏమైనా క్లారిటీ వచ్చిందా, లేకపోతే ఇంకా టైం ఉంది కాబట్టి దే విల్ టేక్ ఎ కాల్ ఫర్ సమ్ టైమ్, అంటే ఆఫ్టర్ సమ్ టైమా? ఖచ్చితంగా ఇప్పటికి మనకున్న సోర్స్ ప్రకారం రేపు ఉదయం బాలకృష్ణ అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, వాళ్ళందరూ కలిసి హైదరాబాద్ లోనే కూకట్పల్లిలో ఒక థియేటర్ లో చూసే అవకాశం ఉంది. ఆల్రెడీ 4వ తారీఖు ప్రీమియర్స్ అన్నప్పుడే ఆయన 5వ తారీఖు సినిమా చూడటం కోసం ఆయన ఫ్రెండ్స్ ని, రిలేటివ్స్ ని అందరినీ కూడా ఇన్వైట్ చేసుకున్నాడు. సో ఇలా సడన్ గా ఆగిపోద్ది అనేది అప్పటికి కూడా ఆయన నోటీస్ లో లేదు. సో అందరిని ఇన్వైట్ చేసుకున్న తర్వాత ఈ ఆర్థిక కష్టాలు రావటం, సినిమా ఆగిపోవటం జరిగింది. ఖచ్చితంగా రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి ఆయన సన్నిహితులు కావచ్చు, ఫ్రెండ్స్ అందరితోటి హైదరాబాద్ లోనే ఓ థియేటర్ లో అయితే తన ఫ్రెండ్స్ సర్కిల్ తో అందరితో చూడబోతున్నారు. సచిన్, రైట్. ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. మరికొన్ని కామెంట్స్ వస్తున్నాయి, కామెంట్స్ ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా మీ అభిమానాన్ని, మీ డైలాగ్ ని బాలయ్య ఫ్యాన్స్ కి రీచ్ అయ్యేలా మీరు కన్వే చేయాలనుకుంటే కనుక జస్ట్ మీరు కమెంట్ చేయండి. అండ్ ముందే చెప్తున్నా, అభ్యంతరకరంగా కాదు, ఆఫ్ కోర్స్ అభ్యంతరకరంగా భాష మాట్లాడరు బాలయ్య ఫ్యాన్స్, దట్ చాలా మందికి అది ఉన్న నమ్మకం అది. సో కాబట్టి అదే రీతిలో మీరు కమెంట్స్ చేసే ప్రయత్నం చేయండి. అభ్యంతరకరంగా కాకుండా పవర్ఫుల్గా డైలాగ్ చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ ఆ కమెంట్స్ని నేను చదివిపించే ప్రయత్నం చేస్తాను. అండ్ బాలయ్య ఫ్యాన్స్, కమ్ ఆన్ గైస్, ఎందుకంటే బాలయ్య డైలాగులు ఏ లెవెల్లో ఉంటాయో బాలయ్య ఫ్యాన్స్ కమెంట్స్ కూడా అదే లెవెల్లో ఉంటాయి. దట్ అది ఉన్న చర్చే కదా. సో ఇక్కడ నుంచి నేరుగా నేను తిరుపతి వెళ్ళిపోతున్నాను. తిరుపతి వెళ్ళి తిరుపతిలో ఎలాంటి పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో అఖండ 2
తాండవం ఏ లెవెల్లో ఉంది? అప్డేట్స్ అందించేందుకు సురేష్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. ప్రస్తుతం ఒక్క మాటలో చెప్పాలంటే అఖండ తాండవం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఎస్, మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్ దగ్గరికి వెళ్తున్నాను. సురేష్, ప్రస్తుతం అఖండ 2 తాండవం తిరుపతిలో ఎటువంటి జోష్ ఉంది? ఆల్రెడీ అక్కడ టికెట్ బుకింగ్స్ సంబంధించి నిన్నటి నుంచి ప్రారంభమైంది కాబట్టి అక్కడ మళ్ళీ ఎటువంటి జోష్ ఉంది? సురేష్ సురేష్, అక్కడ తిరుపతిలో ఎటువంటి జోష్ కనిపిస్తోంది బాలయ్య అభిమానులు? నందమూరి నటసింహ బాలయ్య అఖండ తాండవం మరికొన్ని గంటల్లోనే ప్రారంభమవుతుంది. అయితే ఏదైతే ఈ డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అవ్వాల్సినటువంటి చిత్రం కాస్త అనేక కారణాల వల్ల కూడా వాయిదా పడడంతో రెట్టింపు ఉత్సాహంతో మాత్రం అభిమానులు తిరుపతిలో కనబడుతుందని చెప్పాలి. వాళ్ళ సంబరాలు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. ప్రతి థియేటర్ వద్ద కూడా భారీ ఎత్తున కటౌట్లు బ్యానర్లన్నీ కూడా కట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ రిలీజ్ అయ్యేటువంటి ఈ షో ఈ యొక్క థియేటర్ లో అఖండ తాండవాన్ని ప్రజలు చూడబోతున్నారు. మొన్న ఏదైతే కొన్ని కారణాల వల్ల వాయిదా పడినప్పటికీ దానికి రెట్టింపు ఉత్సాహంతో మేమంతా కూడా ఉన్నాం. ఎప్పుడెప్పుడు చిత్రం ఆ యొక్క బాలయ్య తెర మీద చూసేటువంటి శివ తాండవం కోసం మేమంతా కూడా దగ్గరగా వెయిట్ చేస్తున్నాం అంటూ కూడా అభిమానులతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా థియేటర్ వద్ద మనం చూడొచ్చు, బ్యానర్లు కూడా పెద్ద పెద్ద ఇచ్చిన బ్యానర్లన్నీ కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ ఈవినింగ్ బెనిఫిట్ షో ప్రారంభం కాబోతుంది. అయితే అన్ని థియేటర్లు కూడా దాదాపు తిరుపతిలో ఉన్నటువంటి అన్ని థియేటర్లో కూడా అఖండ తాండవం చేయబోతుందని చెప్పాలి. అయితే అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున తిరుపతిలో చూసాం. ఏదైతే ఈ యొక్క చిత్రం కొంత ఆలస్యమైనటువంటి నేపథ్యంలో అలిపిరి వద్ద టెంకాయలు కొట్టి మరి ఈ యొక్క సినిమాకి ఏదైతే అడ్డంకులన్నీ కూడా తొలగి మంచి విజయం సాధించాలంటూ కూడా అభిమానులు మొక్కులు కూడా చెల్లించినటువంటి పరిస్థితి గడిచిన 2 రోజుల క్రితం కూడా మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ నందమూరి నటసింహం మరొక్కసారి తాండవాన్ని చూపించబోతే ప్రపంచవ్యాప్తంగా అంటూ కూడా అభిమానులు మాత్రం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాయిదా పడినప్పటికీ కూడా ఎక్కడే నిరాశ లేదు. రెట్టింపుగా ఇంకా ఆ యొక్క చిత్రం మీద ప్రేక్షకులు కూడా ఆసక్తి పెరిగిందనేసి కూడా అభిమానులకు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తిరుపతిలో ఏ థియేటర్ వద్ద చూసినా కూడా బ్యానర్లతో థియేటర్లో నిండిపోయాయని చెప్పాలి. అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి కొన్ని గంటల్లోనే పూర్తిగా థియేటర్ల వద్దకు వచ్చి హంగామా చేసేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పాలి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే తరహా అయినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. సాయంత్రం కొన్ని థియేటర్ల వద్ద వస్తే డీజేలు పెట్టి, కొన్ని చోట్ల డ్రమ్స్లు పెట్టి, అదే రకంగా ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క చిత్రాన్ని ఏదైతే ఈ యొక్క ప్రదర్శని ప్రారంభం మేము స్వాగతం పలుస్తామంటూ కూడా అభిమానులతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సచిన్, మరి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఏ థియేటర్ వద్ద చూసినా కూడా ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేయండి. నేను మరి కాసేపట్లో మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. కొన్ని కమెంట్స్ వినిపిస్తున్నాయి, ఆ కమెంట్స్ చదివే ప్రయత్నం చేస్తాను. సురేష్, అక్కడ ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి గ్యాప్ లో. సో కమెంట్స్ ఒకసారి చదివినిపించే ప్రయత్నం చేస్తాను. డైలాగులు చెప్పాలంటే మా బాలయ్య తర్వాతే ఎవరైనా అంటూ కొంతమంది కమెంట్ చేస్తూ ఉంటే, 2 తెలుగు, రాజస్థాన్ మాతృభూమి, కర్ణాటక. ఇంట్రెస్టింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్షన్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కమెంట్స్ వస్తున్నాయి. ఫస్ట్ డే 120 crore కలెక్షన్ వస్తాయంటూ ఇంకొంతమంది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రికార్డ్స్ బ్రేక్ అవుతాయంటూ ఇంకొంతమంది. 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే నా కర్ణాటక మీద దృష్టి లేదా? కర్ణాటక కమ్మోన్, మీరు కూడా కమెంట్లు చేయండి, నేను చదివిపించే ప్రయత్నం చేస్తా. హూ సెడ్? ఈ షో, ఈ న్యూస్ క్లిప్ని ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ఎక్కడ ఉన్నా కూడా, అది భారతదేశంలో ఎక్కడ ఉన్నా, భారతదేశంలో కాదు ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా, మీరు బాలయ్య అభిమాని అయితే కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆ కమెంట్ ఇంకా పవర్ఫుల్గా ఉంటే వెంటనే చదివినిపించే ప్రయత్నం చేస్తా. సో నెక్స్ట్ కొన్ని కమెంట్స్ వస్తే చెప్పే ప్రయత్నం చేస్తాను. చరిత్ర సృష్టించాలన్నా బాలయ్యే, దాన్ని తిరగ రాయాలన్నా బాలయ్యే, జై బాలయ్య అంటూ ఇంకొంతమంది. 40 crores పక్క అంటున్నారు. అయ్యి బాబాయ్, 990 crores పక్క అంటూ ఇంకొంతమంది. జై బాలయ్య అంటూ ఇంకొంతమంది. ఒక్కసారిగా చెప్పాలంటే అప్పుడే పూనకాలు ప్రారంభమైపోయాయి. ఇక తాండవం మాత్రమే మిగిలింది. రాత్రి 8 గంటలకు ఎందుకైనా మంచిది సీటు బెల్ట్లు పెట్టుకోండి సీట్లకి అంటూ ఇంకొంతమంది కమెంట్లు చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే బోయపాటి, బాలకృష్ణ, అలాగే తమన్, ఈ ముగ్గురు కాంబినేషన్. ఒకరు మ్యూజిక్తో బాక్సులు బద్దలు కొట్టేస్తాయి, ఇంకొకరు వాళ్ళ స్క్రీన్ ప్లేతో స్క్రీన్ని చించేస్తే, ఇంకొకరు డైలాగులతో మొత్తం సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. అటువంటి కాంబినేషన్. సో ఆ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ అందరూ ఎప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ఎదురు చూపులు మరి కాసేపట్లో నెరవేరబోతున్నాయి అన్నప్పుడు లాస్ట్ టైం దిష్టి కొట్టిందేమో, అందుకే ఆ దిష్టి పోయేలా ఈ కైండ్ ఆఫ్ దృష్టి కూడా ఉంటుందా అంటూ కూడా జనాలు కామెంట్ చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. సో మొత్తం బాలనిష్టాలు అన్నీ తొలగిపోయాయి.
ఐఎమ్ సారీ, మరి కాసేపట్లో బాలయ్య తన అఖండ తాండవాన్ని చూపించేందుకు స్క్రీన్ మీద సిద్ధం కాబోతున్నారు. అండ్ కమెంట్స్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి, వాటిని కూడా నేను చదివించే ప్రయత్నం చేస్తాను. బ్యాక్ టు తిరుపతి. అప్డేట్స్ అందించేందుకు సురేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో మా ప్రతినిధి సురేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. బాలీవుడ్ లో బుకింగ్ ఎలా ఉంది అంటూ కొంతమంది అడుగుతున్నారు. ఒడిశా నుంచి 124 crore పక్కా అంటున్నారు. ఇంకొంతమంది రాసి పెట్టుకోండి, బాలయ్య ఆడే తాండవం అంచనాలకు కూడా అందదు అండ్ జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ ఇంకొంతమంది. సో చూస్తున్నారు కదా జోష్, ఆ ఉత్సాహం వేరే లెవెల్ అప్ప. సో బ్యాక్ టు తిరుపతి. అప్డేట్స్ అందించేందుకు సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం తిరుపతిలో అఖండ తాండవం ఆ సిచ్యువేషన్ లేకపోతే ఆ వైబ్ ఎలా ఉంది? తిరుపతిలో మాత్రం గతంలో ఎప్పుడూ లేనన్ని కలెక్షన్ మాత్రం ఈసారి అఖండ 2 చిత్రానికి రాబోతున్నంత కూడా ఫ్యాన్స్ అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి నిన్న నైట్ వదిలినటువంటి ఒక నిమిషం విడుదలైనటువంటి ఒక టీజర్ రిలీజ్ చేశారు. ఈ వాయిదా పడినటువంటి చిత్రం ఏదైతే 5వ తారీఖున విడుదల అవుతుంది, కొన్ని కారణాల వల్ల వాయిదా పడిందో, ఆ టీజర్ లో ఒక షాట్ ఉంటుంది. ఏదైతే ఒక వ్యక్తిని బాలయ్య కొడుతూ దిష్టి తీసేటువంటి ఒక షాట్ ఉంటుంది. అది చూస్తేనే బాలకృష్ణ అమ్మాలంతా కూడా ఆ షాట్ గురించి ఈ సినిమాకు ఏదైతే దిష్టి తగిలిందో, ఇక్కడ ఈ దిష్టి పోలని మేము కొబ్బరికాయలు కొడితే బాలయ్య ఏకంగా సినిమాలోనే దిష్టి తీసేశాడు, మాకున్న దిష్టి కూడా తొలగించినంత కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ షాట్ కూడా మంత్రముగ్ధులు అయిపోతున్నారని చెప్పాలి. ఇలాంటి షాట్ కొన్ని మనం చూస్తున్నాం ఈ వీడియోలో. సినిమా తెర మీద చూస్తే అసలైన తాండవం కనిపిస్తుందంటూ కూడా వాళ్ళతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు. అయితే గతంలో ఎన్నడూ లేనంత కలెక్షన్స్ మాత్రం ఈసారి ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా వస్తాయంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులంతా కూడా. ఎందుకంటే కొన్ని షోల వల్ల కూడా ఇప్పటికే బాలకృష్ణ నేటి తరం యువత కూడా బాగా దగ్గరైనటువంటి పరిస్థితి ఉందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఈ ఫ్యాన్స్ ఆ యొక్క ఎదుగు గతంతో కంటే కూడా ఇప్పుడు బాగా అధికంగా కూడా బాలయ్య సినిమాని ఆదరించేటువంటి సంఖ్య కూడా పెరిగిందంటూ కూడా తెలియజేస్తున్నారు ఫ్యాన్స్ అంతా కూడా. ఖచ్చితంగా ఇవాళ మధ్యాహ్నం 3 నుంచి కూడా ఇప్పటికే పలు థియేటర్ వద్ద ఫ్యాన్స్ అంతా కూడా వాళ్ళు బిజీలో ఉన్నారని చెప్పాలి. లేకపోతే వాళ్ళ టపాకాలు సేకరించుకోవడం, డ్రమ్స్ మేళాలు పెట్టుకోవడానికి వాళ్ళ పనులు వాళ్ళ నిమగ్నం అయి ఉన్నారు, ఈవినింగ్ సంబరాలు చేయడానికి. ప్రతి థియేటర్ వద్ద కూడా ఒక సంబరాన్ని వాతావరణం నెలకొల్పేందుకు పూర్తిగా ఆ పనుల్లో బిజీగా ఉన్నారు ఫ్యాన్స్ అంతా కూడా అని చెప్పాలి. ఇప్పుడు మనతో కూడా వాస్తవానికి ఈ లైవ్ కి వచ్చేదాన్ని కూడా దాదాపు ఒక 20 మంది ఫ్యాన్స్ కూడా సిద్ధమయ్యారు. వాళ్ళకు అనుకోకుండా వేరే డ్రమ్స్ మేము సాయంత్రానికి మాకు ఈవెంట్ పెట్టుకున్నామా, ఈ నేపథ్యంలో రాలేకపోతున్నాం అంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయితే సాయంత్రం మాత్రం కనీవిన రీతిలో ఈ యొక్క చిత్రానికి స్వాగతం పలికేందుకు అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మాత్రం తిరుపతిలో నెలకొందని చెప్పాలి. రైట్ సురేష్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. చూస్తున్నారు కదా అఖండ తాండవానికి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది కొన్ని కమెంట్స్ వస్తున్నాయి, చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను. అన్న 2 బాల్కనీ టికెట్స్ కావాలి, మా ఏరియాలో టికెట్స్ దొరకడం లేదు హౌస్ఫుల్ అని చెప్పి. అలాగే ఐఎమ్ వెరీ సారీ, నేనెవరికి చెప్పుకోవాలి, నాకు ఇప్పటివరకు ఒక్క టికెట్ కూడా దక్కలేదు నాకు తెలుసా. సో ఐఎమ్ జస్ట్ సేయింగ్, నేను ట్రై చేస్తున్నా, దొరకటం లేదు. దట్ ఈస్ వాట్. బాలయ్య సినిమాకి అంత వేగంగా దొరుకుతాయా?